నువ్వెప్పుడు వచ్చావురా? మంచి బిజీగా ఉన్నావుగా అప్పుడు. ఎప్పుడు ఉండే బిజీ కదరా. ఆవునే చూస్తూ ఎన్నాళ్ళు నీలో నువ్వు బాధపడతావు నాన్న. ఆంటీ చాలా బాగుంది, పెళ్లి చేసుకోవచ్చు కదా. భలే చెప్పావురా. అదంత ఈజీ అనుకున్నావా? వాళ్ళ ఆయన ఒప్పుకోవాలి, మీ అమ్మ ఒప్పుకోవాలి. దేనికో? ఏం లేదమ్మా, నాన్న పక్కింటి ఆంటీతో లవ్ లో పడ్డాడు. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేవచ్చు కదా. అదేరా, ఎలా డీల్ చేయాలా నేను కూడా ఆలోచిస్తున్నాను. దీంట్లో డీల్ చేసేదే ఉంది, వెళ్ళి వాళ్ళ ఆయనతో మాట్లాడితే సరిపోలే. కానీ మగ పెళ్లి వాళ్ళం, మనం వెళ్ళడితే ఏమవుతుందిరా? ఆయనే రాని. ఎవరికమ్మా పెళ్లి? అన్నయ్యకా? ఇంట్లో పెద్దవాడు నాన్నుండగా నేను పెళ్లి చేసుకోవడమా తప్పమ్మా. నీకు మళ్ళీ పెళ్ళా? అవునమ్మా. ఏదోనమ్మా, వీళ్ళు నన్ను మరీ బలవంతం చేస్తున్నారు. నన్ను రెండో ఇంటి వాడిని చేయాలని వీళ్ళ ఆశ. రెండో ఇంటి వాడిని కాదు, ఉన్నింట్లోంచి వెళ్ళకూడదామని. నాకు తెలిసే నన్ను వదిలించుకోవాలని శంకరాభరణం సినిమా వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు నువ్వు. మీరు వదిలితేగా. ఏంటే నీ కొంగు పట్టుకుని వేలాడుతున్నా మరీ రెచ్చిపోతున్నావు? రే లాభం లేదురా, దీనికి వెంటనే డైవర్స్ చేసేసి నేను రెండో పెళ్లి చేసుకుంటా. నాన్న నువ్వు అదే మాట మీద నిలబడు, నీ పెళ్లి నేను జరిపిస్తాను. వెరీ గుడ్ అంకుల్. అంకుల్ ఎందుకురా? నీ పెళ్లి విషయం మాట్లాడదామని. बोल बेटा क्या काम है? పెళ్లి शादी 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 किसकी शादी? मेरे बाप की आंटी से शादी 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 आंटी की? मैं अभी आ रहा हूँ. आजा आजा. సర్దార్ జీతో మద్దతు చేయించాలని మాస్టర్ ప్లాన్ వేస్తారా? నేను వచ్చి ఆయనతో మాట్లాడతానండి. వద్దే, నీకు నమస్కారం పెడతాను, ఏదో సరదాగా అన్నాను. రండి తీసుకురండి. మీరు గుర్రం ఎక్కాల్సిందే, సారీ చేయాల్సిందే. అయ్యో నాకు స్కూటర్ ఎక్కడమే తప్ప గుర్రం ఎక్కడ రాదు. రోజు గంట సేపైనా గుర్ర స్వారీ చేయిందే నీకు టైం పాస్ అవుదు. ఈ రోజు ఇలా మొండికేస్తున్నావేంటి? బావా లేదు, బాదం గీరు లేదు, ఒక గంట సేపు నా వల్ల కాదు. అలాగే అంటారు చిన్నరాజా, ఎక్కించండి. బావా కమాన్ చల్. గుర్రం వెళ్ళింది, గుర్రం మీద మనిషి వెళ్ళాడు. గుర్రం డెఫినెట్ గా వస్తుంది, మనిషి సంగతి చెప్పలేమయ్యో. అన్నం గారు సరిగ్గా చూడండి. సరిగ్గానే చూస్తున్నానయ్యా. అరే చిన్నరాజే. ఊరుకండి. చిన్నరాజా గారు అయితే గుర్రాన్ని చాలా స్టైల్ గా తోలుతాడు. ఈయనటి ఓ గంతులు ఇస్తున్నాడు. అయ్యో మీరెవరు? మేము ఎవరా? ఏమండి మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? గుర్రం కాళ్ళ కట్టబడి చిన్నరాజా కింద పడేస్తారా? చిన్నరాజా చిన్నరాజా అయితే ఇలా పడ్డా. ఈ మధ్య ఇలా లేటెస్ట్ గా పట్టడం ప్రాక్టీస్ చేశారన్నమాట. ఆయన్ని పడేసినందుకు మిమ్మల్ని షూట్ చేసి చేస్తారు. బావా బావా వద్దు బావా, వాళ్ళని షూట్ చేయదు బావా. షూట్ చేస్తారు బాబోయ్. మామూలు ఏదో తెలియజేశారు. నువ్వు వచ్చే బావా. అవును బావా, నువ్వు వచ్చే బావా, వచ్చే. తమ్ముడు గారు ఏమిటి సర్ప్రైజ్? వీడు చిన్నరాజా కాదు, అయినా చిన్నరాజా లాగానే కనపడుతున్నాడు. షేపు చిన్నరాజాదే, కానీ స్టైల్ మాత్రం చిన్నరాజాది కాదు. సీనియర్ విలన్ గా వీడు చిన్నరాజా అవునో కాదో తేల్చడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. చిన్నరాజా మిలిటరీ వాడు గనక వాడికి రోజు రాత్రి 2 పెగ్గలు రమ్ము తాగే అలవాటు ఉంది. అర్థమైంది. వాడు రమ్ము తాగితే చిన్నరాజా, తగ్గపోతే డూప్లికేట్ రాజా. హలో హలో హలో. చూడు విజయ, డాక్టర్ గారు మనవడు పుట్టినరోజు పండుగ ఎంత వైభవంగా జరిపిస్తున్నారంటే కొడుకు పెళ్లి ఇంకెంత వైభవంగా జరిపించుంటారో. లేదండి, వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. హలో కంగ్రాట్స్ అంకుల్. ఏమా మీ నాన్నగారు రాలేదా? రాలేదు అంకుల్. వాడికి కూతురు బిజినెస్ ఈ రెండే లోకం. ఈసారి వెతలు నాని పెన్సిల్ తోడు చేస్తా. పెన్సిల్ రెడీ చేయమంటారా? నీ బొంద వీళ్ళమ్మాయి కూటికి పడరా. బాగా లాగించేసి ఓహో అని. బాబాయ్ మందుందని చెప్పలేదేరా? ఏ ఉంటే పేపర్ తెచ్చుకునేవాడువా? ఏంట్రా నమస్తే అంకుల్. సరా మామూలేనా? ఏంటోరా మీ నాన్న ఇలాంటి పార్టీలు రావడం మీ నాన్నకి ఇష్టం లేదనుకో, కనీసం మీ అమ్మని కృష్ణైనా పంపించవచ్చుగా. సరే ఓకే, మీలో మందు కొట్టేవాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇదేంటో 2 చేతులు ఎత్తావు? ఒకటి ఎక్కడానికి అంకుల్, రెండోది హ్యాంగ్ ఓవర్ దిగడానికి. అంటుందా? సరే సరే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అంకుల్. చేతులు దించాలరా. ఓకే రమణ రా, మన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అవునండి, ఐమ్ ఫ్రమ్ బాంబే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. ఏంట్రా ఆగిపోయావు? ఇప్పుడు పరిచయాలు ఎందుకులే మామయ్య, అందరూ నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతారు.
ఖాళీగా ఉన్న మగాడికి ఈ ప్రశ్న మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధగా ఉంటుంది. ఆపరేషన్ అంటున్నారు, థియేటర్ రెడీ చేయమంటారా? నువ్వు రారా మాయా అమ్మాయి అమ్మాయి దగ్గర మరి రావయ్య నువ్వు. ప్రతాప్ గారు వీడు ఎవరో తెలుసా? మా పెద్దమ్మ కూతురు లక్ష్మి కొడుకు వెంకట్రావు గారు అబ్బాయి. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు బాబు? ఖాళీగానే ఉన్నానండి. అవును, 1 మినిట్. ఏమిటయా ఇప్పుడైనా హుషారుగా ఉండొచ్చుగా? అంత అదృష్టం కూడా ఏమైంది? గంట సేపటి నుంచి కడుపు పట్టేసినట్టుందండి. ఊపిరి చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాగా? ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి, నీ ఇష్టం వచ్చాడు కుమ్మి. డాక్టర్ గారు ఎవరి అబ్బాయి? మా చెల్లి గారు అబ్బాయి. ఏం చేస్తున్నావు? ఖాళీయేనండి. ఎక్కడికి జారుకుంటున్నావు? చెప్తే విన్నావా? డాక్టర్ గారు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది ఈ అబ్బాయి ఎవరండి? మావాడే రమణ. ఏం చేస్తుంటావయ్యా? అది కాదు చూడండి, చేతిలో సెల్ ఫోను, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉందే, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రస్తుతానికి చేస్తున్న పని అదే. అంకుల్ ఏమంటున్నాడు? అంకుల్ ఏమిటనమ్మా ఏదో అన్నట్టున్నాడు. కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అవునవును అదే అంటున్నాడు. నీకెందుకంత ఉత్సాహం? ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా. మీరు చెప్పండి అంకుల్. ఏమిట్రా అమ్మాయి పేరు వందన, ఏమనుకుంటున్నావు? నేనేమన్నాను మావయ్య? నేను ప్రేమిస్తున్నాను అన్నాను గానీ మేం ప్రేమించుకుంటాం అన్నానా? చెప్పేది ధైర్యంగా చెప్పాలి కదా. అంకుల్ అలాగే. ఏమిటా మాటలు? ఓకే మావయ్య, ఇందాక అమ్మాయి పేరేదన్నా? ఏదైతే ఏంలే, నన్ను ప్రేమించట్లేదు అని చెప్పను. ఇక్కడి నుంచి ఒక క్షణంలో వెళ్ళిపోతాను. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు మావయ్య. ఇక్కడ ఎవరు ప్రేమించట్లేదని చెప్పండి అంకుల్. ఓకే మావయ్య, వస్తాను. వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు నా వెనకలేరా. అలాగే తొందరగా అలాగే అలాగే. దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మా, టీవీ సరిగ్గా పనిచేయట్లేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావడే? ఎందుకు పాకుతున్నావు? అదే, అది ఆర్మీలో చేరుతాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడు టీవీ ముందు పాకుతుంటా. ఏం చేస్తుంది? లేచి త్వరగా విప్ప. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు టీవీని. వీడే మెకానికే. ముందు వాడి ఆ టీవీ సావును. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలేమ్మా. ఏయ్, ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు. నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూల పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే, నువ్వెక్కడికి రాటు? నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్.
నిషా వల్ల కాడ అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తామేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో ఇదిగో వస్తున్నా. మంచి స్పెషల్ తీవరా. పాత బాకేవో తర్వాత చూద్దాం. అరే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్. ఆడు చెప్పింది ఎన్నావుగా, మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పాలేటి. అదేంట్రా అడుక్కునేవాడు తిట్టారు. మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ పని చేయి, ఊరికి పేడ వదులుతుంది. అన్నా ఏంట్రా? ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంటో చెప్పరా. చెప్పి పడే అన్నా. చెప్పుకో. క్లియర్ గా అర్థం చెప్పు. ఏమి లేదన్నా, అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే కాల్దారి కింద పడిందన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓ 50 రూపాయలు కావాలన్నా. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే, అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే, ఎండ పంపించేస్తారా? మందులు రాస్తారు కదా, మందులు కొనాలి కదా, మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా? ఒక 100 రూపాయలు కావాలన్నా. 100 రూపాయలు సరిపోదు కదా? టీ వాడు చెప్పు. ఇది కాదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు, మందులు రాసిచ్చాడు, కొన్నావు. మరి ఆ పేషెంట్ కి బిస్కెట్లు ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా, కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు పరిగెట్టుకుంటూ నా దగ్గర వస్తావా? నన్ను అడగరా? నీ అన్న నేను ఉన్నాను కదరా పిచ్చి వెదవా. ఎంత కావాలరా? అన్న ఒక 200 కావాలన్నా. 200 సరిపోతా? సరిపోతా. 2 సిగరెట్లు తీసుకో. 2 సిగరెట్లు చెప్పాను. తెస్తాడు. ఇప్పుడు ఇదిగో జైల్లో ఉండాల్సిన వాళ్ళంతా బడ్డీ కొట్టు పెట్టుకుంటారు. ఏటిపా బాగుతున్నావు? నిన్నెందుకంటాను రా పిచ్చి వెదవా. ఆడితో ఏదైనా సరదాగా మాట్లాడే కోపం ఎక్కువరా. ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా, ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా. ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా, ఓ కిచెనో లేకపోతే మటనో పెట్టాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. మరి ఊరికి ఇస్తాడు ఎవరన్నా? ఎంత కావాలో అడగరా తమ్ముడు, నేను ఉన్నారు కదమ్మా, నీకు ఎంత కావాలో అడగరా? మటను చికెను మరి ఎంత కావాలో చెప్పు. చెప్తాను చెప్పరా. ఒక 500 కావాలన్నా. 500 సరిపోతా? సరిపోద్దన్నా. నీదెంత గొప్ప మనసు అన్నా. కంప్లీట్ తర్వాత నువ్వే అన్నా. అన్నా అన్నా, నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. 5 పైసలు కూడా ఇవ్వలేవా? ఇవ్వలేనురా. డబ్బులు లేవా? లేవురా. అదే నీ బతుకు జడా పోరా. నా బతుకేంటి? అరే అగ్గి పెట్టుంటేవరా. నువ్వు నా చేతిలో అప్పుడే తెల్లారితే సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయితో సహా మన ఇంటికి మన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో అమ్మాయి లేకపోతే ఎలా? ఓ పని చేద్దాం సార్, అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, 4-5 రోజుల పాటు బిజీగా ఉంటుంది, అందుకని ఓ వారం రోజుల తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే బెటరు అని టెలిగ్రామ్ కొట్టేద్దాం సార్. పేపర్లు ఇస్తే బాగుంటుంది సార్, మీ ఎలక్షన్స్ కూడా హెల్ప్ అవుతుంది. మంచి ఐడియా. రేపు వాళ్ళు వచ్చే సమయానికి అమ్మాయి ఇక్కడ ఉండాలి. సార్, అమ్మాయి గారు ఏమన్నా 2వ ఆట సినిమాకి వెళ్ళారా? ఆట అయిపోగానే ఆటో వేసుకుని నేరుగా ఇంటికి రావడానికి కిడ్నాప్. వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో, ఏం జరిగిందో ఎవ్వరికి తెలియకూడదు.
తెలిస్తే నా ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఏంటమ్మా కబడ్డీ ఆడుతున్నారా? ఆడపిల్లలు కచ్చికాయల తొక్కుడు పిల్ల ఆడుకోవాలి గాని మగ పిల్లల కబడ్డీ కబడ్డీ ఏంటమ్మా? నీకెందుకు రా బక్కోడా? ఏంటి బక్కోన్నా? నువ్వే బండదానివి. ఎరా పలిసిందా ఏంటి రాను రానక నీ ఉడతలు పట్టే మొహానికి రండి అనాలా? ఉడుములు తినే మొహం నువ్వును. రే ఈ పల్లెటూరులతో మనకెందుకురా, రండి బాబా. ఏంటి మాటి మాటికి పల్లెటూరోళ్ళు అంటున్నారు? మీ సిటీ వాళ్ళు ఆడే గూటి బిళ్ళ మేము ఆడలేమా ఏంటి? గూటి బిళ్ళ? గూటి బిళ్ళ కాకపోతే తొక్కుడు బిళ్ళ. ఈ తొక్కల ఆట మేము ఆడలేమా ఏంటి? అచ్చా చాగాదరా చాచా అనిపిస్తాం. అయితే కాస్కో అయితే వేసుకోరా. పోలేరా బక్కోడా. వేస్తున్నానే బండుతున్నా. అవుట్ కదరా బాబు, ముక్కిది ముక్క. ఇంకో ముక్కరా బాబు. బాగుంటే అలా అయిపోయింది. పరువు తీసావు. నా ఫుల్ టాస్ కాదు, అది తినే ఫుడ్ ప్రాబ్లం. ఒరే బక్కోడా, పల్లెటూరు పవర్ ఏంటో తెలిసిందా? దమ్ముంటే మాతో కబడ్డీ ఆడండ్రా. మగాళ్ళతో కబడ్డీ అంటే వద్దు. నువ్వు ఉండవే, ఈ రోజు వీళ్ళ సంగతి ఏంటో తేల్చేయాలి. ఎరా తొడగొట్టి సవాల్ చేస్తున్నా, ఈ రోజు మాతో కబడ్డీ ఆడండ్రా. లడ్డు రారా. 2 తొడలు కొట్టి మరీ సవాల్ చేస్తున్నాను. మా దమ్మేంటో చూపిస్తాం, కాసుకో. వద్దురా, నువ్వు వదలరా. రెస్ట్ సమస్య, రండ్రా. చింతాకు చిగురాకు 12 కొమ్మల పైరాకు, చింతాకు చిగురాకు 12 కొమ్మల పైరాకు. ఏంట్రా అమ్మాయిని పట్టుకోలేదు? ఆ అమ్మాయిని చూస్తే పట్టుకోబుద్ది కాలేదురా. అయ్యా సిగ్గు. ఎలా దొరికిచా? రేయ్ నువ్వు వెళ్ళరా. కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో పాలు, కప్పులో తెచ్చాయినా దేవుడు. గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా మొగుడు వెళ్ళరా. రే బక్కడు రారా. ఏంట్రా నువ్వు వెళ్ళరా. ఎర్రలారి పచ్చువని 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 ఎర్రలారి కబడ్డీ 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 మందేసుకుంటే మీ కక్క వస్తుందేమో గాని నా కడుపు రాదు. పోనీ నువ్వు మందేసుకోవే, కడుపు కక్కు 2 వస్తాయి చండాలంగా. అదొక్కటే తక్కువ. రండి టిఫిన్ చేద్దాం. అబ్బో ఎంత ప్రేమగా పిలిచావే చండాలంగా. ఏమే అమ్మాయి టిఫిన్ సంగతి సరే గానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఒక క్వార్టర్ వేయాలి. ఓ 50 ఉంటేవే. నా దగ్గర లేవు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వెయ్యాలి. ఎంత మాట అన్నావే. పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే. నీకు తెలియదే ఇదంతా నీకోసమేనే. ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో 50 నా దగ్గర లేవని చెప్పానా? ఓకే ఓకే కంప్యూటర్, అయితే రైడింగ్కి వెళ్లాల్సిందే. ఎక్కడ నా లాఠీ, ఎక్కడ నా టోపీ? సిగ్గులేదు. ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు చండాలంగా. చిచ్చి, పిల్లలు లేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువైపోయింది. నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నానా ముందుకి వెనక్కి చండాలంగా? ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే 50తో సరిపోద్ది, లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చండాలంగా. ఇదిగో ఏమండి ఏమండి ఆగండి. ఏంటి? మీరు అక్కడికి వెళితే వాళ్ళు అద్దె ఇవ్వడం కాదు, ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు. అనవే అను,
మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టిపోయాడు చందానంగా. అదే కానీ ధీమా. వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయన కూడా తాగేసేవారు. ఇదిగో 50. ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది, నాకు తాగుడు దక్కేది. సర్లే, ఈ 50తో బజారుకి వెళ్ళి కోట కొట్టి అట్నుంచి వెళ్ళిపోయి 2 వసూలు చేసుకొని అది కూడా తాగేస్తా.